శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలాజీనగర్ ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 4 సభ్యుల అంతర్జిల్లా వాహన దొంగల ముఠాను శామీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 9 దొంగిలించిన ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. జూలై 17-18 అర్ధరాత్రి తుమ్కుంట గ్రామంలోని దొంగల మైసమ్మ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు, నేర నివారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా శామీర్పేట్, కీసర, కుషాయిగూడ, మునుగోరు, పేట్, బషీర్బాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ప్రధాన నిందితుడు నల్లగండ నవీన్ రాజ్ అలియాస్ బన్నీతో పాటు 3 బాల నేరస్తులు కలిసి ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం బైకులను చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నిందితుల వద్ద నుంచి పల్సర్, బుల్లెట్, జూప్, అవినెస్, యాక్టివా తదితర మొత్తం 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును ఛేదించిన శామీర్పేట్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఏసీపీ చక్రపాణి అభినందించారు. శామీర్పేట్ పోలీస్ వాళ్ళు మన ఈ దొంగల మైసమ్మ చౌరస్తాలో ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ వెహికల్ థెఫ్ట్ అఫెండర్స్ను ఒక గ్యాంగ్ను పట్టుకున్నారు. అందులో మెయిన్ అఫెండర్ నల్లగండ్ల నవీన్ రాజ్, ఇతను మల్కాగిరిలో ఉంటాడు. ఇతనితో పాటు ఒక 3 మైనర్ అఫెండర్స్ ఉన్నారు. వాళ్ళ మైనర్స్ కాబట్టి మనము డిస్ప్లే చేయొద్దు కాబట్టి వాళ్ళకు 3 మైనర్స్ ఉన్నారు. ఇందులో వీళ్ళంతా మనకు జైల్లో తర్వాత ఈ సిసిఎల్ వీళ్ళంతా కలుసుకొని 3 కలుసుకొని వీళ్ళ ప్లాన్ ప్రకారంగా మనకు మొత్తంగా మనకు శామీర్పేట్ పిఎస్, జవహర్ నగర్ పిఎస్, కీసరా, తర్వాత పేట్ బషీరాబాదు, తర్వాత మణుగూరు, ఖమ్మం, సైబరాబాద్ లిమిట్స్లో కూడా పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఈ అఫెన్సివ్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి ఒక 9 మోటార్ సైకిల్స్, 2 వీలర్స్ రికవరీ చేయడం జరిగింది. ఈరోజు చేసి వాళ్ళని ఈరోజు మనం కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో మా టీం శామీర్పేట్ పిఎస్ టీము, ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి మరియు ఎస్ఐ శశివర్ధన్, మిగతా క్రైమ్ టీము ప్లస్ లా అండ్ ఆర్డర్ టీం అందరూ కలిసి ఇందులో బాగా పనిచేశారు. ముఖ్యంగా మనకేంటంటే మనకు మా సిపి గారి ఆదేశాల ప్రకారము ఎవ్రీ డే మనము వెహికల్ మనం ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము. అందులో భాగంగానే మనకు క్లూ వచ్చింది. ఆ క్లూ ఆధారంగా మనము వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ మేము రివార్డ్స్ గురించి అని చెప్పేసి మా సిపి గారికి కూడా మేము రికమెండ్ చేస్తున్నాము. ఈ కేసులో బాగా పనిచేసిన అందరికీ రివార్డ్స్ మేము ఇప్పిస్తాము. అదేవిధంగా వీళ్ళని ఇంకా ఫర్దర్ ఏమైనా ఉన్నాయో వాళ్ళ తర్వాత కూడా కేసు మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. చైన్ స్నాచింగ్స్ ఏం లేవు. వీళ్ళంతా స్పెషల్ ఓన్లీ 2 వీలర్స్. ఎందుకనంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళంతా జనరల్గా ఏంటంటే ఇంటి ముందర పెట్టేసేస్తే తాళం చేతితో దానికే పెట్టి ఉంటాయి. తర్వాత కొన్ని కేసులలో ఏంటంటే లాక్ వేసినా కూడా కొన్నిసార్లు మనం ప్రెషర్తో మనం చేసేస్తే ఆ లాక్ విరిగిపోతుంది. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ లాక్ సిస్టమ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. మనకు కొన్ని డివైసెస్ కూడా వచ్చాయి. 2 వీలర్స్ కూడా ఏంటంటే కాస్ట్లీ అయిపోయినాయి. మనం మీ అందరూ చూసింది ఇప్పుడు అంతా బుల్లెట్ వెహికల్స్ దాదాపుగా ఆల్మోస్ట్ 2 lakhs ఉంటుంది వెహికల్. మన ఆన్ రోడ్ మన చేతికి వచ్చేసరికి దాదాపుగా 1.5 lakhs వరకు అవుతూ ఉంది వెహికల్స్. కాబట్టి కొంచెం ఈ డివైసెస్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ లాక్ డివైసెస్ ఉంటాయి వాటిని ఉపయోగించుకోవాలని మేము ప్రజలందరికీ విజ్ఞప్తి. అదేవిధంగా ఇంటి ముందు పార్క్ చేసి ఉంటే అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉంటే మాకు కూడా కొంచెం క్రైమ్ డిటెక్షన్ ఉపయోగపడుతుందని మా యొక్క పాత కేసులు ఉన్నాయా సార్? పాత కేసులు ఉన్నాయి. వీళ్ళంతా జైల్లోనే కలుసుకున్నారు. జైల్లోనే కలుసుకొని అందరం కలిసి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని చేస్తూ ఉన్నారు. అందుకే ఇంటర్ డిస్ట్రిక్ట్ వీళ్ళు అంతా డిఫరెంట్ అప్ టు ఖమ్మం వరకు పోయిన వీళ్ళు చేసుకుంటూ. 3 మైనర్స్ ఉన్నారు. మనం డిస్ప్లే చేయదు కదా. మనం ఇక్కడ వీళ్ళు చేయదు కదా. మన ప్రాపర్ ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళే, హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళే. మనం ఏం డిస్ప్లే చేయదు. సేమ్ ఇదే మోటార్ సైకిల్ థెఫ్ట్లే. ఏజ్ మైనర్స్ అంటే అయిపోతుంది. మైనర్స్ అంటే బిలో 18 years కదా.
14 నుంచి అంతే మనం ఎక్కువ మనం ఏమి చేయొద్దు. మనం ఇప్పుడు అందుకే ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాడిని మెన్షన్ చేశాము పేరు అతన్ని, అతనితో పాటు ముగ్గురు మైనర్. అదేవిధంగా ఇండ్ల ముందర పెట్టిన పార్కింగ్ పెట్టిన వెహికల్స్ చాలా కేసులలో ఏంటంటే కీస్ దానికే ఉంటున్నాయి. తర్వాత కొన్ని కేసులలో ఏంటంటే ప్రెషర్తో వంచేసే హ్యాండిల్ ఫర్దర్ కూడా ఇంకా ఉన్నాయేమో అని చెప్పేసి ఫర్దర్ పోలీస్ కస్టడీ కూడా తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది. వీరే ఏవన్ నవీన్ రాజ్ మనకు ఆ థెఫ్ట్ వెహికల్ మీదనే పోతా ఉన్నారు మొత్తం 4.